మార్నింగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ టు రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. సో చూసేయండి, ఇప్పుడే లేచాను. సో టైం వచ్చేసి 7 అవుతుంది. చాలా పనులు ఉన్నాయి. సో అవన్నీ పనులు చేసుకుంటూ మీతో మాట్లాడేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మార్నింగే మొత్తం కర్టెన్స్ అయితే సెట్ చేస్తున్నా. ఫస్ట్ సమ్మర్ వచ్చేసరికి మనకు మంచిగా తినడం పండుకోవడం అవుతుంది. నాకైతే స్కూల్ ఉంటేనేమో కొంచెం టైం టు టైం లేచి అన్ని పనులు టైంకి ఈక్వల్గా అయ్యేటి. బట్ ఇప్పుడేమో లేట్గా లేవడం, కొంచెం అన్నీ లేజీ పనులు అయిపోతాయి. సో ఫస్ట్ మార్నింగ్ చాలా, నైట్ ఏమో లేట్ అవుతుంది, మార్నింగ్ ఏమో లేట్గా లేస్తుంది. పడుకునేసరికి లేటు, లేచేసరికి లేటు. అందుకే ఫస్ట్ చాయ్ పెట్టుకొని తాగి తర్వాత పని మీద స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే టీ పెట్టాను. సో మార్నింగ్ లేవగానే చందుకైతే కంపల్సరీ అలవాటు చాయ్ తాగడం. దాంతోపాటు నాకు కూడా అలవాటు అయిపోయింది చాయ్ తాగడం. సో ఫస్ట్ అయితే మంచిగా బయట అలా మంచం వేసుకొని కూర్చొని చాయ్ తాగుతున్నాం. చూడండి, సో మార్నింగ్ ఇంకేం పని చేయకుండా ఫస్ట్ చాయ్ అయితే తాగుతున్నాం. ఇంకా నిద్ర వస్తుంది అసలు. సో నేను పడుకుండా చెంది చేస్తాను అన్ని పనులు. చేస్తావా మరాదు కాదండి. సో ఇంకా వాకిలు బాగా మస్తు పనులు. ఇంకా నల్ల చూడు, మాకు నల్లతో అవుతుంది 9. ఇంకా మాకు మార్నింగే ట్యాప్ కూడా వస్తుంది. అది కూడా డే బై డే. అసలు వాటర్కి అయితే చాలా ప్రాబ్లం వస్తుంది. ఈ డే బై డే వచ్చేసరికి 1 ట్యాప్ ఉండేసరికి ఇంకా నీళ్ళు సరిపోవట్లేదు. చాలా పొదుపుగా నీళ్ళు వాడతాం. సో ఫస్ట్ అయితే మంచి నీళ్ళు అన్నీ పట్టేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ నీళ్ళు పట్టుకుంటాం. సో ఇలా స్టోర్ చేసుకోవాలి మంచినీళ్ళు కూడా 2 డేస్కి తగ్గట్టు సరిపోయేటట్టు. తర్వాత వాటర్ పట్టేసిన తర్వాత మంచిగా వాకిలు ఊడ్చి ముగ్గేయాలి. ఇంకా చూడండి వాకిలు ఎంత పెద్ద ఉందో. ఈ వాకిలు అంతా క్లీన్ చేసేసరికి నాకు ఒక 15 to 20 minutes పడుతుంది రోజు. అందుకే దాన్ని అంత ముందు ఈ పని చేయకుండా వేరే అర్జెంట్ పనులన్నీ చేసుకున్న తర్వాత దీని పని చేస్తాను. సో అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా నీళ్ళు చల్లుతున్నాను. మాకు నీళ్ళ కష్టం ఉంది కాబట్టి కొంచెం పొదుపుగా ఆడుతున్నాను. అంతటా నీళ్ళు చల్లట్లేదు. సో ఓన్లీ అవసరం ఉన్న కాడ మాత్రమే చల్లుతున్నాను. తర్వాత ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత తులసమ్మ కాడ ముగ్గు పెట్టేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నా. చాలా రోజులైంది. సో కొంచెం ఎక్కువ డస్ట్ మురికిగా అయిపోయింది. అందుకని చెప్పి కొంచెం క్లీన్ చేస్తున్నా. అది చాలా వేడిగా ఉంది, అందుకే దాంతో ట్రై చేసిన తీయడానికి. సో మొత్తం ఈ గ్లాస్ సిలిండర్ వచ్చేసి నేను ఎప్పుడైనా కొంచెం తుడవటమే, వాటర్ పోసి కడగను అసలుకే. ఓన్లీ ఇలా క్లాత్తోని తుడుస్తూనే మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుందట. అందుకని చెప్పి అలా చేస్తున్నా. ఇంకా బౌల్స్ అన్నీ వాష్ చేసేసాను. ఈరోజు వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ కాబట్టి ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు కూడా తుడిచి మంచిగా దీపం పెడతానని ఇవన్నీ చేసుకుంటున్నాను క్లీనింగ్. ఇల్లు అయితే డైలీ ఏం తుడను, కానీ కౌంటర్ టాప్ మాత్రం నేను డైలీ క్లీన్ చేసుకుంటా నార్మల్గా. ఇంకా డీప్ క్లీనింగ్ ఏమో వీక్లీ వన్స్ అలా చేసుకుంటాను. ఇక్కడ అంతా పని అయిపోయింది. దీపం పెట్టేశాను. దీపం పెట్టిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పెట్టిన రోజైతే మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. సో మీకు కూడా హారతి ఇస్తాను, తీసేసుకోండి. మీకు అంత మంచిగా జరగాలనుకుంటున్నాను. నేనైతే దేవుని బాగా మొక్కునేది నాకు పని చేయడానికి బాగా శక్తిని అని అనుకుంటాను. అందరూ హ్యాపీగా ఉండాలని. ఇంకా ఇక్కడ దీపం పెట్టేసిన తర్వాత దొడ్డటుకులు ఇంకా రైస్ ఉంది కాస్త. సో దాన్ని పోపేస్తున్నాను. సో కొంచెం రైస్ ఉంటే మీరు ఇలా దొడ్డటుకులు ఉంటాయి కదా, వాటితో ఇంకొంచెం యాడ్ చేసి లెమన్ రైస్లా చేసుకోవచ్చు, బాగుంటుంది. 2 వేస్ట్ కావు. సో అన్నం వేస్ట్ కాకుండా ఇలా మనం చేసుకోవచ్చు కొంచెమే అన్నం ఉంటే. సో లాస్ట్లో కొంచెం లెమన్ పిండేసి ఇంకా తినేయడమే, బాగుంటుంది. మార్నింగ్ ఎండాకాలంలో లెమన్ రైస్, చారులు, పప్పు చారులు ఇలాంటివే బాగా తినాలనిపిస్తుంది కదా. మీరేం టిఫిన్ చేసుకున్నారు కూడా కమెంట్ చేయండి. సో అన్నం ఉందని చెప్పి ఇంకా టిఫిన్ ఏం చేయలేదు, దీన్నే కంప్లీట్ చేస్తే బెటర్ అని చెప్పేసి. ఆ రోజు ఇంకా మేము బయటికి వెళ్ళేది ఉండే, అందుకని చెప్పి
టిఫిన్ చేసి వెళ్తున్నా. ఇంకా అందరూ కామెంట్లో రిక్వెస్ట్ కామెంట్ పెడుతున్నారు హెయిర్ డ్రైయింగ్ వీడియో అని చెప్పేసి. ఇందులోనే యాడ్ చేస్తున్నాను చూడండి. సో దీన్ని స్కిప్ చేసే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కామెంట్ చేసి అడిగిన వాళ్ళ రిక్వెస్ట్ కోసమని ఇందులో షేర్ చేస్తున్నాను. సో నా హెయిర్ కేర్ అనేది ఇలానే ఉంటుంది. హెయిర్ డ్రైయర్ అస్సలు యూజ్ చేయను. సో న్యాచురల్గానే నా హెయిర్ని నేను కేర్ తీసుకుంటున్నాను, కాపాడుకుంటున్నాను. సో ఎలాంటి ఎక్కువగా ఏం యూజ్ చేయను. ఇలా డ్రై అయిన తర్వాతనే ఇది మనం ఇలా టవల్తో చేసుకున్న తర్వాత ఒక 1.5 అవర్లో మన హెయిర్ అనేది మొత్తం డ్రై అవుతుంది, ఫుల్ డ్రై. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్టర్ బాత్ తర్వాత హాఫ్ అన్ అవర్ మనం టవల్తో అలానే కట్టేసి వదిలేసిన తర్వాత హాఫ్ అన్ అవర్కి మనం ఇలా చేసామనుకోండి, ఇంకో డ్రై టవల్ తోటి తుడిచామనుకోండి, చాలా తొందరగా హెయిర్ అనేది డ్రై అవుతుంది. ఇలా హెయిర్ డ్రైయింగ్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లోనే పొగ వేసుకుంటే కూడా హెయిర్ అనేది చాలా స్మూత్ షైనీగా అవుతుంది. అసలు అలాంటి ఫెసిలిటీ ఇప్పుడైతే ఎవరికి అంత ఈజీగా చేసే అంత ఓపిక అండ్ ఇంకా పోయి అదేం ఉండదు కాబట్టి చేయం. బట్ చేసుకుంటే చాలా మంచిదట. సాంబ్రాణి వేసుకునే ఛాన్స్ ఉంటే వేసుకుంటే బెస్ట్. సో ఇది నా లాంగ్ హెయిర్ కొంచెం థిన్ అయింది, ఎందుకంటే ఆ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం థిన్గానే అయింది. మళ్ళీ మనం కొన్ని హెయిర్ ప్యాక్స్ నేను మీకు షేర్ చేస్తాను. నా ఫేవరెట్ హెయిర్ ప్యాక్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ కొంచెం హెయిర్ కేర్ని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఇంకా సమ్మర్ మనకు డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం హెయిర్ అనేది డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా ఆయిల్ అలానే పెట్టి వదిలేకుండా కొంచెం హెడ్ బాత్ చేయండి ఎప్పుడైనా. ఈ సమ్మర్కి ఆయిల్ పెట్టడం వల్ల ఇంకా డాండ్రఫ్ ఎక్కువ అయిపోయి హెయిర్ గ్రోత్ అనేది డ్యామేజ్ అవుతుంది, ఛాన్స్ ఉండదు. సో ఇది నా ఇవాళ మార్నింగ్ రొటీన్. అసలు నేను నైట్ వరకు షూట్ చేద్దాం అనుకున్నాను, ఇది చాలా లెంతీ వచ్చేసిందని చెప్పేసి ఇంకా ఆపేసాను. బయటికి వెళ్ళేది ఉండే అర్జెంటుగా, అందుకని చెప్పి ఇంకా ఓన్లీ మార్నింగ్ టు 11 వరకు అలా షూట్ చేశాను నా మార్నింగ్ బ్లాగ్ ఇది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు బ్లాగ్స్ నచ్చుతాయనంటే నేను డైలీ బ్లాగ్స్ షేర్ చేస్తాను. నాకైతే చాలా ఇష్టం మన రొటీన్ లైఫ్ని షేర్ చేయడం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా షేర్ చేస్తాను. సో ఇది నా టోటల్ లెంత్ హెయిర్. నా అయితే అసలు బ్లాక్ కలర్ ఏమి ఉండదు, కొంచెం బ్రౌన్ కలర్లోనే ఉంటుంది చిన్నప్పటి నుంచి అంత హెయిర్కి అయితే ఇంకెప్పటికీ కలర్ వేయలేదు. చూద్దాం ఫ్యూచర్లో. కలర్ వేస్తే కూడా మన హెయిర్ అలానే అలవాటు పడిపోతుందని చెప్పి ఇంకేయలేదు. ఇప్పుడు ఇంకా హెయిర్ డ్రైయింగ్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తున్నాం. ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. సో ఇక్కడ చెట్ల కింద మంచిగా క్లీన్ చేసుకున్నాం. సమ్మర్ మొత్తం ఇక్కడనే కూర్చొని తినడం, పడుకోవడం, మంచిగా వేసుకుని మంచిగా సో ఇక్కడే టిఫిన్స్ అన్నీ మంచిగా అనిపించలేదు. ఇక్కడ ఏంటి ఒక 2 నిమ్మ చెట్లు ఉన్నాయి, ఆ నిమ్మ చెట్ల కిందనే కూర్చుంటాం. నిమ్మ చెట్లు మొత్తం